నాగార్జున గారు, రీతు చౌదరి ఇద్దరు కలిపి ఈసారి మళ్ళీ కెప్టెన్గా డీమన్ పవన్ చేశారు. ఏంటంటే అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయినాడు డీమన్ పవనే హౌస్కి సెకండ్ కెప్టెన్ అని చెప్పి. ఎందుకంటే ఒక టైమర్ పెట్టి ఈ టైమర్కి ఓకే ఫర్ కేసు ఒక 30 మినిట్స్ 15 మినిట్స్, ఈ 15 మినిట్స్ దాకా ఎవరి టైర్స్ ఆ సర్కిల్లో ఉంటే సో వాళ్ళు రిమైనింగ్ పర్సన్ సర్కిల్ బయట ఉన్న టైర్ ఎలిమినేట్ అయితే బాగుండేది. సో ఇక్కడ ఏమైంది, భరణి గారు అండ్ నెక్స్ట్ మనీష్ వీళ్ళిద్దరూ బయట ఉన్నప్పుడు బజర్ వచ్చింది. సో ఒకే రౌండ్లో వీళ్ళిద్దరు అవుట్ అయిపోయారు. నెక్స్ట్ ఏమైంది, ఇమాన్యుల్ అండ్ పవన్. ఇమాన్యుల్ టైర్ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది. సో ఇక్కడ బాక్స్లో టైర్ ఉంటే విన్ అయినట్టు. సో ఇమాన్యుల్ ఏ స్ట్రాటజీతో ఆడుతున్నాడంటే ఓకే పవన్ టైర్ని కూడా తీసుకొని స్విమ్మింగ్ పూల్లో పడేయడమో లేకపోతే పవన్ని హోల్డ్ చేయడమో, పవన్ టైర్ బాక్స్లో లేకుండా చేస్తే బాగుంటుంది అని చెప్పి తన కరెక్ట్ స్ట్రాటజీతో ఆడుతున్నాడు. బట్ కాకపోతే మన రీతు చౌదరి సంచాలక్ గారు కామ్గా ఉండొచ్చు కదా, వాళ్ళ స్ట్రాటజీతో వాళ్ళు ఆడుతున్నారు కదా, నీ పని ఏంటి చూడడం వరకే, చూసి కరెక్టా కాదని చెప్పడం వరకే, వాళ్ళకి ఐడియాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ ఒక వరస్ట్ ఐడియా ఇచ్చి దాన్నే మళ్ళీ నాకు సార్ సపోర్ట్ చేసి ఈలోపు మన ఇమాన్యుల్ గారు వెళ్ళి సరే అంత పెద్ద మనిషి చెప్పాక వెళ్ళాలి కదా, వెళ్ళి తన టైర్ తెచ్చుకుంటే అక్కడ హోల్డ్ చేస్తాడు పవన్. ఇమాన్యుల్ తన టైర్ బాక్స్లో పెట్టుకొచ్చేసి ఇమాన్యుల్ హోల్డ్ చేస్తాడు. ఈలోపు బజర్ వచ్చింది, అయిపోయింది కథ. ఇంకేముంది అక్కడ టాస్క్.